Hi students. So ఈరోజు మనం another important topic in IPE point of view and JEE main point of view. సో ఈ రెండిట్లో కూడా వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఇన్ ఐపీఈలో ఇది ఎక్సర్సైజ్ 6.4 లాంగ్ ఆన్సర్ ప్రాబ్లమ్స్ ఇన్ దీప్తి టెక్స్ట్ బుక్. సో ఈ టైప్స్ నేర్చుకుంటే ఇంక ఇవే మోడల్స్ మనం ఆబ్జెక్టివ్లో కూడా చేసుకోవచ్చు బాగా పర్ఫెక్ట్గా. సో ఒకసారి మరి ఆ టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అగైన్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో స్పెషల్ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము, అంటే ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్స్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే దాన్ని ఫార్ములా ఫామ్కి ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, అంటే ఏ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ తీసుకుంటే అది ఫార్ములా ఫామ్కి కన్వర్ట్ అవుతుంది అనేది మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, if the integral is of the form integral dx by a square cos square x plus b square sin square x, or integral dx by a square cos square x plus b square sin x into cos x plus c sin square x. So no need to write a square. ఇక్కడ a cos square x plus b sin square x రాయొచ్చు. అలాగే ఇక్కడ a cos square x plus b sin x cos x plus c sin x రాసుకోవచ్చు. సో లేదా ఇందులో అంటే ఇక్కడ ఏబిసిలు అనేవి రియల్ నంబర్స్ అవుతాయి. సో రియల్ నంబర్స్ అంటే మీకు ఏ వాల్యూ సి వాల్యూ 0 అయినప్పుడు ఇది ఇంటిగ్రల్ 1/sin x into cos x ఫామ్ కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ 0 అవుతూ సమ్ కాన్స్టెంట్ ఉండొచ్చు, అంటే 1 + sin square x టర్మ్ ఉండొచ్చు, లేదా 1 + 2 sin square x ఉండొచ్చు. అంటే టోటల్గా ఏంటంటే ఇంటిగ్రల్ డిఎక్స్ న్యూమరేటర్లో ఓన్లీ డిఎక్స్ ఉంటుంది. సో డెనామినేటర్లో వచ్చేటప్పటికి సైన్ కాసులు క్వాడ్రాటిక్ ఫామ్లో ఉంటాయి, అంటే sin square x cos square x టర్మ్స్ కనపడతాయి. ఇలా ఎప్పుడు మనకు ఒక మోడల్ ఇంటిగ్రేషన్ ఇలా న్యూమరేటర్లో ఓన్లీ డిఎక్స్ ఉంటూ డెనామినేటర్లో sin square టర్మ్ కానీ cos square టర్మ్ కానీ లేదా sin x into cos x టర్మ్ కానీ లేదా 3 టర్మ్స్ వచ్చినా సరే, సో ఇక్కడ మన మెథడే గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి ప్రొసీజర్ అంటే, దెన్ మల్టిప్లై బోత్ న్యూమరేటర్ అండ్ డెనామినేటర్ విత్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అన్నాం. దాన్ని ఇంకో విధంగా కొంతమంది ఏం చెప్తారంటే, బోత్ న్యూమరేటర్ని డెనామినేటర్ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేయండి అంటారు. అంటే ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నట్లయితే కాస్ స్క్వేర్ ఎక్స్ తో న్యూమరేటర్ని డెనామినేటర్ డివైడ్ చేస్తున్నామంటే అప్పుడు డిఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, అంటే ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది న్యూమరేటర్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేసేది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది, అంటే కాస్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ ఇక్కడ 1, అంటే ఓన్లీ ఏ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే టాన్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. అప్పుడు న్యూమరేటర్ ఏమో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఉంది, డెనామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టాన్ స్క్వేర్ ఎక్స్. అప్పుడు టాన్ ఎక్స్ టీ అనుకుంటే అప్పుడు సీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ డిటి అయిపోయి ఇది స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది, అంటే మన ఇంటిగ్రల్ ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అవుతుంది. సో ఓకే స్టూడెంట్స్, గమనించారు కదా, అంటే న్యూమరేటర్ లో ఓన్లీ డిఎక్స్, డెనామినేటర్ లో ఇలా స్క్వేర్ టర్మ్స్ సైన్ స్క్వేర్ ఎక్స్ లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ లేదా సైన్ స్క్వేర్ ఎక్స్ టర్మ్ లేదా సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఉండొచ్చు. సో ఇలా ఉన్నప్పుడు ప్రొసీజర్, సో న్యూమరేటర్ని డెనామినేటర్ని కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివిజన్ చేయటం, లేదా న్యూమరేటర్ని డెనామినేటర్ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లై చేయడం. సీకెంట్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తున్నామన్నా కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివిజన్ చేస్తున్నామన్నా మీనింగ్ సేమ్, బికాస్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ఇస్ నథింగ్ బట్ 1/cos square x. Right, so let us see some examples on this concept. The first problem, integral 1/1 plus cos square x dx. So dx by 1 plus cos square x. సో అంటే న్యూమరేటర్ డిఎక్స్ ఓన్లీ ఉంది, అలాగే డెనామినేటర్ లో స్క్వేర్ టర్మ్ వచ్చింది కాబట్టి కాస్ కి, సో బోత్ న్యూమరేటర్ ని డెనామినేటర్ ని సీకెంట్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లై చేయండి, లేదా కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివిజన్ చేసుకుంటే అప్పుడు అది 1/cos square x అవుతుంది. అలాగే ఇక్కడ ఇది సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్, అదే సారీ 1/cos square x ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ స్క్వేర్ ఎక్స్, అంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 అయిపోతుంది, న్యూమరేటర్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇప్పుడు మనకి ఫార్ములా డెనామినేటర్ ట్యానుల్లోకి వెళ్ళాలి, న్యూమరేటర్ సీకెంట్ స్క్వేర్ ఉండాలి. కాబట్టి ఏం చేద్దామంటే సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ని 1 + tan square x రాయండి. సో ఫైనల్లీ దట్ ఈస్ 2 + tan square x. సో ఇలా మీకు ఎప్పుడైతే మనం కాస్ స్క్వేర్ ఎక్స్ తో డివైడ్ చేసాం లేదా సీకెంట్ స్క్వేర్ ఎక్స్ తో మల్టిప్లై చేసామో
ఖచ్చితంగా న్యూమరేటర్ సీకెంట్ స్క్వేర్ ఫామ్ కన్వర్ట్ అవ్వాలి, డెనామినేటర్ ఏమో tan లో కన్వర్ట్ అవ్వాలి. అప్పుడు మనం tan x ని t అనుకుంటాం. ఇప్పుడు సీకెంట్ స్క్వేర్ x dx dt అవుతుంది. దిస్ ఈజ్ ఇంటెగ్రల్ dt బై 2 ప్లస్ t స్క్వేర్ అవుతుంది. అలా సబ్స్టిట్యూషన్ తీసుకోవటం వల్ల మనం dt బై 2 ప్లస్ t. మన దగ్గర ఫార్ములా dt బై ఏ స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది. సో కాబట్టి √2ని ఏ స్క్వేర్ ఫార్ములా రాద్దాం. అంటే √2 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు దాన్ని మనం. √2 హోల్ స్క్వేర్ అంటే దిస్ ఈజ్ ఇంటెగ్రల్ dt బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్ అంటే 1/a tan ఇన్వర్స్ x బై a అవుతుంది. అంటే అప్పుడు మనకి tan ఇన్వర్స్ అది 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ t బై √2 వస్తుంది. అగైన్ t వాల్యూ రీసబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఈస్ tan x కాబట్టి 1/√2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ tan x బై √2 ప్లస్ c అవుతుంది. సో దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ మోడల్ ఇంటెగ్రల్ 1/2 sin స్క్వేర్ x ప్లస్ 3 cos స్క్వేర్ x. సో అగైన్ దీన్ని కూడా మనం cos స్క్వేర్ x తో డివైడ్ చేస్తే ఇక్కడ 1/cos స్క్వేర్ x అంటే సీకెంట్ స్క్వేర్ x అవుతుంది. ఇక్కడ కూడా cos స్క్వేర్ x తో డివైడ్ చేస్తే 2 ఇంటూ సైన్ స్క్వేర్ బై కాస్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 వస్తుంది. సో సీకెంట్ స్క్వేర్ x బై 2 tan స్క్వేర్ x ప్లస్ 3. అగైన్ tan x is equal to 3 అనుకుంటే సీకెంట్ స్క్వేర్ x dx dt అవుతుంది. సీకెంట్ స్క్వేర్ x dx dt అయితే న్యూమరేటర్ dt బై ఇంటిగ్రల్ dt బై 2t స్క్వేర్ ప్లస్ 3. కానీ మనకి t స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ఏ స్క్వేర్ ఫామే ఉండాలి కాబట్టి మళ్ళీ అక్కడ 2 కామన్ తీసుకోండి. కామన్ తీసుకుంటే t స్క్వేర్ ప్లస్ 3/2. ఈ 2 అవుట్ సైడ్ రాసుకోండి. ఇది x స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఫామ్ ఉండాలి అంటే √3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు దాన్ని. ఇప్పుడు మీకు ఇంటెగ్రల్ 1/a స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ dx ఫార్మాట్ లోకి మారిపోయింది. అగైన్ న్యూమరేటర్ ఇంతకు ముందు ఫార్ములా లాగానే 1/a tan ఇన్వర్స్ x బై a. a అంటే √3/2 అంటే √3/2. tan ఇన్వర్స్ t బై a అంటే t బై √3/2. ఈ √2 రెసిప్రోకల్ న్యూమరేటర్ లోకి వెళ్ళి √2t బై √3 వస్తుంది. ఈ √2 పైకి వెళ్ళిపోయి ఇలా వస్తుంది. ఇక్కడ √2 టైమ్స్ క్యాన్సిల్ చేసుకోవచ్చు డినామినేటర్ లో. అంటే అప్పుడు 1/√2 ఇంటూ √3 వస్తుంది. అంటే 1/√6 అవుతుంది. ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ √2 t ప్లస్ లో tan x బై √3 ప్లస్ c ఇలా రాసుకోవచ్చు. సో ఇలా మనకి ఆ స్క్వేర్ ఉన్నప్పుడు సీకెంట్ స్క్వేర్ x తో బోత్ న్యూమరేటర్ ని డినామినేటర్ ని మల్టిప్లై చేయటము లేదా కాస్ స్క్వేర్ x తో డివిజన్ చేసుకోండి. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది చేసుకోండి. నెక్స్ట్ టైప్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మోడల్. సో the integral is of the form integral dx by a plus b cos x or dx by a plus b sin x or integral dx by a cos x plus b sin x plus. సో ప్రీవియస్ మోడల్కి దీనికి డిఫరెన్స్ గమనించండి. ఇక్కడ కూడా ఓన్లీ డిఎక్స్లే ఉన్నాయి న్యూమరేటర్లో. బట్ డెనామినేటర్లో ఏమున్నాయి అంటే ఓన్లీ కాస్ ఎక్స్లు సైన్ ఎక్స్లే కనబడుతున్నాయి. మళ్ళీ ప్రొడక్ట్ కూడా లేదు. ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ ప్లస్ సి ఆర్ ఏ ప్లస్ బి కాస్ ఎక్స్ ఏ ప్లస్ అక్కడ స్క్వేర్ లేకుండా సైన్ ఎక్స్లు కాస్ ఎక్స్లే ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి అంటే దీన్ని స్టాండర్డ్ ఫామ్ అంటే ఫార్ములా ఫామ్కు మార్చాలి అంటే సో ఎలా మార్చవచ్చు దీన్ని అంటే దాని ప్రొసీజర్. సో దట్ ఈస్ అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మళ్ళీ మనం ఒకే ఫంక్షన్లోకి మార్చాలి. అంటే సైన్లని కాస్ని ఒకే ఫంక్షన్లోకి ఎలా మార్చగలము అంటే సైన్కి కాస్కి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్ ఫార్ములా ఉంది మన దగ్గర. కాస్ ఎక్స్ అంటే 1 - tan స్క్వేర్ థీటా x/2 బై 1 + tan స్క్వేర్ x/2. అలాగే సైన్ ఎక్స్ అంటే 2 tan x/2 బై 1 + tan స్క్వేర్ x/2. సో కాబట్టి సైన్ కాస్ రెండింటికి ఒకే ఫంక్షన్ ట్యానుల్లో ఫార్ములా ఉంది కాబట్టి అప్పుడు కాస్ ఎక్స్ అంటే 1 - tan స్క్వేర్ x/2 టర్మ్ వస్తుంది కాబట్టి అప్పుడు tan x/2 = t అని తీసుకోవాలి. మరి అదేవిధంగా డిఎక్స్ డిటీలో మారాలి కాబట్టి డిఫరెన్షియేట్ చేస్తే దీన్ని అంటే సీకెంట్ స్క్వేర్
అంటే 1/2 secant square x/2 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు డిటి వస్తుంది. మనకు మన ఓన్లీ డిఎక్సే ఉంది కాబట్టి ఇది ఇలాగే ఉంచి ఇదంతా రైట్ సైడ్ తీసుకెళ్ళాలి. ఈ 1/2 రైట్ సైడ్ తీసుకెళ్తే న్యూమరేటర్ 2 వెళ్ళిపోతుంది. 2dt బై secant square x/2 లేదా ఇక్కడే మీరు 2dt చేశాక secant square x/2 1 + tan square x/2 రాయండి. మళ్ళీ tan x/2 t కాబట్టి ఇది 1 + t² అవుతుంది. ఈ 1 + t² రైట్ సైడ్ తీసుకెళ్తే డినామినేటర్లోకి పోతుంది. అంటే dx ఈజ్ ఈక్వల్ టు 2dt బై 1 + t². అది ఇప్పుడు sin x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ t అలాగే cos x వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ t లో కన్వర్ట్ చేస్తే sin x వాల్యూ 2 tan x/2 బై 1 + tan square x/2. అంటే మరి tan x/2 t అనుకున్నాం కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు 2t బై 1 + t². అంటే అప్పుడు sin x వాల్యూని ఎప్పుడు 2t బై 1 + t² అని రాసుకోవచ్చు. అలాగే cos x వాల్యూ 1 - tan square x/2 బై 1 + tan square x/2 అంటే 1 - t² బై 1 + t². అంటే ఇక cos x ఎక్కడ కనబడినా 1 - t² బై 1 + t² రాసుకోవచ్చు. సో ఇలా మనం ఈ మోడల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లంలో సబ్స్టిట్యూషన్ t = tan x/2 ఆ తర్వాత dx వాల్యూ ప్రాబ్లంలో సైన్ కాసులు రెండు ఉంటే రెండు రాస్తాము. ఏదో ఒకటే ఉందనుకోండి ఫంక్షన్ ఆ ఒక్కదానికి సంబంధించినటువంటి ఫార్ములానే రాస్తాం. ఇలా రాసి అప్పుడు ఇక ఇంటిగ్రల్ని మళ్ళీ టీల్లోకి కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ అవన్నీ కూడా మళ్ళీ తెలిసిన మోడల్స్లోకి కన్వర్ట్ అవుతాయి మనకి. సరే ఒకసారి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. సో దట్ ఈస్ ఎక్సర్సైజ్ 6.4లో థర్డ్ లో ఫస్ట్ బిట్ ఇంటిగ్రల్ 1/5 + 4 cos x dx ఇచ్చారు. 1/5 + 4 cos x dx ఇచ్చారు. అంటే మరి ఇక్కడ సేమ్ మోడల్ మనకి పుట్ tan x/2 = t. అప్పుడు డైరెక్ట్ గా దాని నుంచి dx రాసేసేయండి. ఇంకా మళ్ళీ డిఫరెన్షియేషన్ ఇంకా అంతా అక్కర్లేదు. డైరెక్ట్ గా dx = 2dt బై 1 + t². నెక్స్ట్ అదే విధంగా ఓన్లీ cos x ఉంది కాబట్టి ఇక్కడ cos x = 1 - t² బై 1 + t². ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఈ ఇంటిగ్రాండ్ లో సబ్స్టిట్యూట్ చేసేయండి మనకి. అంటే ఇంటిగ్రల్ i = ఇంటిగ్రల్ 1dx అంటే dx ప్లేస్ లో 2dt బై 1 + t² డివైడ్ బై 5 + 4 ఇంటూ cos x వాల్యూ 1 - t² బై 1 + t². సో ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత ఈ 1 + t² ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఇక్కడ డినామినేటర్ ఇక్కడ డినామినేటర్ లో 1 + t² రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎల్సిఎం తీసుకున్న తర్వాత క్యాన్సిల్ అవుతాయి. అంటే ఎల్సిఎం తీసినప్పుడు ఇది 5 × 1 + t² వస్తుంది. 5 × 1 + t² అంటే 5 + 5t². ఇది 4 లోపలికి మల్టిప్లై చేస్తే +4 - 4t² బై 1 + t². 1 + t² 1 + t² క్యాన్సిల్ అవుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ లో ఇలాగే dx వాల్యూ 2dt బై 1 + t². sin x ఉన్నా cos x ఉన్నా ఇక్కడ మనకి డినామినేటర్ 1 + t² వస్తుంది కాబట్టి ఎల్సిఎం తీసాక రెండు డినామినేటర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది అన్నిట్లో కామన్ గా జరిగేటువంటి మెథడ్ ప్రొసీజర్ కాబట్టి జాగ్రత్తగా చేయండి అది. సో ఇప్పుడు 2dt బై ఇది 5 + 4 9 అలాగే 5t² - 4t² అంటే +t² అంటే 9 + t² వస్తుంది. మళ్ళీ అది x² + a² ఫామ్ కన్వర్ట్ చేయాలి. అంటే 9ని మనం 3² రాసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ 1/a² + x² ఫామ్. ఇంటిగ్రల్ 1/a² + x² అంటే 1/a tan 1 x/a అంటే 2 ఇంటూ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని 1/a అంటే 1/3 tan 1 t/3 ప్లస్ c. మళ్ళీ t వాల్యూ రీసబ్స్టిట్యూట్ చేసుకుంటాం. t అంటే tan x/2 /3కి /3 ప్లస్. సో ఇలా సింపుల్ గా చేసుకోవచ్చు. అంటే మనం t = tan x/2 అని తీసుకోవటం వల్ల ఇలా ఫార్ములా ఫామ్ కి కన్వర్ట్ అయిపోయింది ప్రాబ్లం. సో మనం ఏ మెథడ్ చేసినా ఏం చేస్తున్నాం ఫైనల్ గా అంటే ఆ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని ఫార్ములా ఫామ్ కి కన్వర్ట్ చేస్తున్నాము. అది మీరు మైండ్ లో ఉంచుకోవాలి. ఇది ఎందుకు చేసాము అంటే ఫార్ములా ఫామ్ కన్వర్ట్ చేయాలంటే అలా చేస్తేనే ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అవుతుంది. అది ఆ మెథడే మనం నేర్చుకోవాల్సింది. రైట్. నెక్స్ట్ ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లంలో 7 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం.
అంటే ఇంతకుముందు ప్రీవియస్ది అన్ఇంపార్టెంట్ అని కాదు, అంటే ప్రీవియస్ ప్రాబ్లం కన్నా ఇది బాగా ఇంపార్టెంట్. ఎందుకు బాగా ఇంపార్టెంట్ అంటే ఆ ప్రీవియస్ ప్రాబ్లం మీకు చాలా సింపుల్గా ఫార్ములా ఫామ్కి మారిపోయింది. ఇది కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది కూడా ఫార్ములా ఫామ్కి మారుతుంది, ప్రొసీజర్ చేసేదే దానికోసం కదా, కాకపోతే లెంత్ ఎక్కువ ఉంటుంది ప్రాబ్లం, జాగ్రత్తగా గమనించండి. రైట్, అగైన్ సేమ్ ప్రొసీజర్, పుట్ tan x/2 is equal to t తీసుకోండి. దెన్ dx వాల్యూ 2dt/1 + t స్క్వేర్. అలాగే sin x ఒకటే ఇచ్చారు కాబట్టి అండ్ sin x is equal to 2t/1 + t స్క్వేర్. సో ఈ వాల్యూస్ మొత్తం ఇంటిగ్రేండ్ లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే therefore I is equal to integral 2dt/1 + t స్క్వేర్, న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ 4 + 5 into 2t/1 + t స్క్వేర్. సో అప్పుడు ఎల్సిఎం తీసుకుంటే అక్కడ 4 + 4t స్క్వేర్ + 10t/1 + t స్క్వేర్. ఈ 1 + t స్క్వేర్ 1 + t స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2dt బై, సో ఇక్కడ 2 ఎక్స్ట్రా రాశారు, ఇక్కడ 2 ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ రాసి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా రాశారు. ఈ 2 ముందుకు వచ్చేసిందాలండి, ఇక్కడ 2 రౌండ్ ఆఫ్ చేసుకోండి. అంటే ఇంటిగ్రల్ dt/4 + 4t స్క్వేర్ + 10t. చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంలో డైరెక్ట్ a² + t స్క్వేర్ ఫామ్కి మారిపోయింది, మరి ఇక్కడ ఫామ్ రాలేదు మనకి. సో అందుకని ఇది కొంచెం లెంత్ పెరుగుతుంది. అంటే ఇది ఆల్రెడీ మనం థర్డ్ ఎక్సర్సైజ్లో చేసాము. అంటే ఇంటెగ్రల్ dt/క్వాడ్రాటిక్ dx/క్వాడ్రాటిక్. dx/క్వాడ్రాటిక్ అంటే అప్పుడు డెనామినేటర్ని ఆ సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ 2 స్క్వేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవటం. అలా కన్వర్ట్ చేయాలంటే అగైన్ మనకి ఆ టీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు 1 ఉండాలి. ఇక్కడ మరి 4 ఉంది కాబట్టి ఈ మొత్తంలో నుంచి 4 కామన్ తీసేయండి. సరే, ముందు 2 కామన్ తీసి 2 కట్ చేశారులే, ఓకే, నో ప్రాబ్లం, ఎలాగైనా చేసుకోవచ్చు. 2 కట్ చేసుకుంటే తర్వాత మళ్ళీ 2 కామన్ తీయాల్సిందే మీరు. t² + 5/2t + 1 అయిపోతుంది. 2 కామన్ తీసి ఈ 2 మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది a² + 2ab ఫామ్ రావాలి. 2ab ఫామ్ రావాలంటే ఇక్కడ 2 అడ్జస్ట్మెంట్ చేసుకోవటమే. అంటే 2 × 5/4 రాసుకోవచ్చు. అంటే b ప్లేస్లో 5/4 ఉంది కాబట్టి ఆ 5/4 హోల్ స్క్వేర్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. సో 5/4 హోల్ స్క్వేర్ అంటే 25/16 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 3 టర్మ్స్ని మనం t + 5/4 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. తర్వాత ఇది -25/16 +1 ఉంది కాబట్టి అప్పుడు 1 - 25/16 రాసుకొని అప్పుడు ఎల్సిఎం తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక టర్మ్ ప్లస్ ఒక టర్మ్ మైనస్ ఉంటే కనుక ఎప్పుడు కూడా ప్లస్ టర్మ్ ముందు రాసుకొని తర్వాత మైనస్ టర్మ్ రాసుకొని సింప్లిఫై చేయండి. అదే 2 మైనస్ టర్మ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మైనస్ కామన్ తీసాక మీరు సింప్లిఫై చేయండి దాన్ని. గుర్తుపెట్టుకోండి, అక్కడ చాలా మంది ఇక్కడ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ప్లస్ టర్మ్ ఇలాగే ఉంచి మీరు ఎల్సిఎం తీస్తే ఖచ్చితంగా తప్పు చేస్తారు. అంటే ఏం చేస్తారు మిస్టేక్ అంటే ఎల్సిఎం తీసి అప్పుడు ఎల్సిఎం 16 అని రాసుకొని 25 + 16 వేస్తారు. మీరు 25 + 16 41/16 వేస్తారు. దట్ ఈస్ బ్లండర్ మిస్టేక్. సో ఎందుకంటే ఇది -25 + 16 వేయాలి. వేస్తే మీరు -25 + 16 వేస్తే రైట్, అంటే అప్పుడు -9/16 వస్తుంది. దాన్ని మళ్ళీ స్క్వేర్ ఫామ్ లో రాయాలంటే 3/4 హోల్ స్క్వేర్ రాయొచ్చు మనం. 3/4 హోల్ స్క్వేర్ రాసుకోండి. సో దిస్ ఈజ్ ఇంటెగ్రల్ 1/x² - a² ఫామ్. ఇంటెగ్రల్ 1/x² - a² ఫామ్ లో గుర్తించుకోవాలి మీరు. దట్ ఈస్ 1/2a × log mod x - a/x + a. అంటే ఇక్కడ x ప్లేస్ లో t + 5/4 ఉంది, a ప్లేస్ లో 3/4 ఉంది. ఈ వాల్యూస్ రెండు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. ఈ 1/2 యాజ్ ఇట్ ఈస్ గా ముందు రాసుకోండి. 1/2a అంటే మళ్ళీ ఇంకొక 2 × 3/4 వస్తుంది. ఇలా log mod x + a/x - a. సో ఇప్పుడు ఈ 4 పైకి వెళ్తే అప్పుడు 2 × 2 4 క్యాన్సిల్ అయిపోయింది. log mod ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఇది 4 ఎల్సిఎం, ఇక్కడ కూడా 4 ఎల్సిఎం, డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 4t + 5 - 3. లేదా మీరు సింపుల్ గా ఇక్కడ దీని వరకు సింప్లిఫై చేశారు. ఇక్కడ 5/4 - 3/4 అంటే 2/4 1/2. 5/4 + 3/4 అంటే 8/4 వస్తుంది, అంటే 2. నెక్స్ట్ టైం ఎల్సిఎం తీసుకోవాల్సింది. ఎల్సిఎం తీసుకున్నప్పుడు 2t + 1 ఈ 2 కిందకు వచ్చేస్తుంది.
2t plus 1/2 కిందకి వస్తే అప్పుడు 2t plus 4 అవుతుంది. ఇప్పుడు t వాల్యూ రీసబ్స్టిట్యూట్ చేసుకోండి. దట్ ఈస్ tan x/2. One by 3 into log of 2 tan x/2 plus 1/2 tan x/2 plus 4 plus. So this is very, very important problem in 7 marks point of view, IP point of view. అలాగే నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. సో ఇప్పటి వరకు మనం ఓన్లీ sin x, ఓన్లీ cos x ఉన్న ప్రాబ్లం చేసాం. ఇప్పుడు బోత్ sin x అండ్ cos x రెండు ఉన్నటువంటి ప్రాబ్లం చేస్తున్నాం. సో మరి ఇప్పుడు ప్రొసీజర్లో ఎటువంటి మార్పు లేదు. ఇక్కడ ఎక్స్ట్రా sin x cos x రెండు వచ్చినాయి అంతే. ఆ రెండింటి ప్లేస్ లో రెండింటికి ఫార్ములాలు ఉన్నాయి కాబట్టి ఫార్ములా వేసేస్తాం. సో అగైన్ సేమ్ మెథడ్, t ఈక్వల్ టు tan x/2, దెన్ dt వాల్యూస్ dx వాల్యూ 2dt/1 + t², అలాగే cos x వాల్యూ 1 - t²/1 + t², sin x వాల్యూ 2t/1 + t². అగైన్ ఈ వాల్యూస్ అన్ని మళ్ళీ ఇంటిగ్రల్ లో సబ్స్టిట్యూట్ చేసుకోవటమే. That is I is equal to integral 1/3 into 1 - t²/1 + t² plus 4 into 2t/1 + t² plus 6. సో ఇప్పుడు LCM తీసుకుంటే డినామినేటర్ 1 + t². సో ఇక్కడ కూడా 1 + t² క్యాన్సిల్ అయిపోతుంది అది మీకు. సో ఫైనల్గా ఇలా వస్తుంది ఇంటిగ్రల్ 2dt/3t² plus 8t plus 9. అగైన్ మళ్ళీ ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ వచ్చింది. మళ్ళీ క్వాడ్రాటిక్ అంటే డినామినేటర్ని సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ టూ స్క్వేర్స్ కింద కన్వర్ట్ చేసుకొని ఫార్ములా అప్లై చేసుకోవాలి. అంటే 3 ఇంటూ కామన్ తీసుకుంటే ఇప్పుడు t² plus 8/3 into t plus 3 వస్తుంది. ఇక్కడ 2ab ఫామ్కి అడ్జస్ట్ చేయడానికి 8లో నుంచి 2 సపరేట్ చేసుకోవచ్చు మనం. అంటే ఇది 2/3 బయట లాగేసేయండి. ఇంటెగ్రల్ dt/t² plus 2 into 4/3 రాయొచ్చు ఇక్కడ మనం. అంటే b ప్లేస్ లో 4/3 ఉంటుంది కాబట్టి ఆ 4/3 హోల్ స్క్వేర్ ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయండి. b ప్లేస్ లో 4/3 అయితే b² యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేయాలి. b² అంటే 16/9 వస్తుంది మనకి. అప్పుడు ఈ 2 టర్మ్స్ మనకి t plus 4/3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఒక ప్లస్ టర్మ్ ఒక మైనస్ టర్మ్ ఉంది కాబట్టి ముందు ప్లస్ టర్మ్ రాసుకోండి. 3 - 16/9 రాయొచ్చు. 3 - 16/9. LCM తీసుకుంటే -16 plus 27 అవుతుంది. 27 - 16, సో దట్ ఈస్ 11. 11/9 వస్తుంది. మళ్ళీ దాన్ని స్క్వేర్ ఫామ్ రాయాలి కాబట్టి √11/3 హోల్ స్క్వేర్ రాయొచ్చు మనం. అలాగే సో దిస్ ఈజ్ ఇంటిగ్రల్ 1/a² plus x² ఫామ్. ఇంటిగ్రల్ 1/a² plus x² అంటే 1/a tan inverse x/a plus c. అంటే a వాల్యూ √11/3, x వాల్యూ t plus 4/3 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఇక్కడ LCM తీసుకుంటే అప్పుడు 3t plus 4/3, ఈ 3 ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. 3t plus 4/√11, ఇక్కడ ఈ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2/√11 into tan inverse of 3t plus 4/√11. Again resubstitute the value of t, that is a tan x/2, that is 2/√11 into tan inverse of 3 tan x/2 plus 4/√11. So this is important problem, another important problem. Next సేమ్ మోడల్లో ఇప్పటి వరకు మనం sin x cos x చూసాము. ఇప్పుడు మరి cos 2x వస్తుంది. మరి ఇది మనం జనరల్గా చూడగానే మళ్ళీ మెథడ్ మారిపోయింది అనుకుంటాం మనం. సో సేమ్ మెథడ్ మనం ఫాలో అవుతాం. అంటే sin xలు cos xలు ఉంటే tan x/2ని t అన్నాము. అంటే ఇచ్చిన దాంట్లో x ఉంటే దాంట్లో హాఫ్ తీసుకున్నాం యాంగిల్, tan of x/2ని t అన్నాం. మరి ఇక్కడ cos 2x ఇచ్చాడు అంటే యాంగిల్ 2x ఇచ్చాడు కాబట్టి దీంట్లో హాఫ్ యాంగిల్ అంటే x అవుతుంది. కాబట్టి ఈక్వల్ టు tan x అని తీసుకోవటం అంతే. చూడండి జాగ్రత్తగా డిఫరెన్స్ గమనించండి చాలు మీకు. అయినేమో sin xలు cos xలు ఉన్నాయి కాబట్టి tan of x/2ని t అన్నాము. ఇక్కడ cos 2x కనబడుతుంది అంటే ఇందులో హాఫ్ యాంగిల్ x అవుద్ది కాబట్టి అప్పుడు tan x is equal to t అనుకోండి. మరి ఎప్పుడైతే మనం tan xని t అన్నామో dx వాల్యూ చేంజ్ అయిపోద్ది. అంటే secant square x dx. ఇంతకుముందు అంటే tan x/2 అనుకున్నప్పుడు
డిఫరెన్సియేషన్ లో x/2 డెరివేటివ్ 1/2 పక్కన రాస్తాం కాబట్టి అప్పుడు dx వాల్యూ 2dt/1 + t² వచ్చింది. ఇక్కడ మళ్ళీ x డెరివేటివ్ 1 అవుతుంది, 1/2 అవ్వదు కాబట్టి sec² x dx is equal to sec² x into dx is equal to dt. అప్పుడు dx equal to dt/1 sec² x. sec² x అంటే 1 + tan² అంటే 1 + t. చూడండి, ఈ ప్రాబ్లంకి ప్రీవియస్ ప్రాబ్లంకి డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు. ఇక్కడ tan x ని t అనుకున్నాం కాబట్టి dx వాల్యూ dt/1 + t². అక్కడ x/2 ని t అన్నాం కాబట్టి అప్పుడు dx వాల్యూ 2dt/1 + t². దీనికి ప్రీవియస్ ప్రాబ్లంకి డిఫరెన్స్ ఇదేమో dt/1 + t² అయితే ప్రీవియస్ ప్రాబ్లంలో 2dt/1 + t² వస్తుంది dx అనేది. ఒక చిన్న డిఫరెన్స్ గమనించండి అంతే. ఇక ప్రాబ్లం ప్రొసీజర్లో ఎటువంటి మార్పు లేదు. ఇంకా మళ్ళీ అలాగే cos2x వాల్యూ ఎంత వస్తుంది అంటే 1 - t²/1 + t² వస్తుంది. ఎందుకంటే మనం tan x ని t అన్నాం కాబట్టి cos2x అంటే 1 - tan²x/1 + tan²x అంటే 1 - t²/1 + t². ఈ ఫార్ములాలో మార్పులు లేవు, ఎందుకంటే అక్కడ tan x/2 ని t అన్నాం కాబట్టి cos x కి ఫార్ములా 1 - tan²x/2/1 + tan²x/2 అంటే 1 - t²/1 + t². ఓకే, ఇప్పుడు ఆ ఇంటిగ్రాండ్ లో అవి సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో దేర్ఫోర్ I is equal to integral dt/1 + t²/2 - 3 into 1 - t²/1 + t². సో అప్పుడు LCM తీసుకుంటే ఇక్కడ 2 into 1 + t² వస్తుంది, అంటే 2 + 2t² -3 + 3t² divided by 1 + t². ఈ 1 + t² both gets cancelled. సో నెక్స్ట్ ఇక్కడ 2t² + 3t² 5t², 2 - 3 -1 వస్తుంది, 5t² - 1. మళ్ళీ ఇది కరెక్ట్గా ఫార్ములా ఫామ్ లేదు, మనకి 1/x² - a² అంటే ఫార్ములా ఉంది కాబట్టి ఇక్కడ 5 కామన్ తీసుకోవాలి. సో అప్పుడు 1/5 into t² - 1/5. మరి x² - a² ఫామ్ రావాలి అంటే ఇది √1/5 హోల్ స్క్వేర్ రాయాలి మనం. √1/5 అన్నా 1/√5 అన్నా ఒకటే. అంటే ఇంటిగ్రల్ 1/x² - a². మళ్ళీ ఒకసారి ఫార్ములా గుర్తించుకోండి. ఇంటిగ్రల్ 1/x² - a² అంటే 1/2a into log mod x - a/x + a ప్లస్ ఈ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అలాగూ రాసుకుంటాం మనం. అంటే ఏ వాల్యూ 1/√5, ఎక్స్ ప్లేస్లో టీ రాసుకోవాలి. ఇక సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. 1/2a into log mod x - a/x + a ఫార్మాట్. ఇక్కడ LCM తీసుకున్నట్లయితే √5t - 1, ఇక్కడ √5t + 1, రెండు డినామినేటర్లు క్యాన్సిల్ అయిపోతాయి. ఈ √5 పైకి వెళ్తుంది, మళ్ళీ ఇందులో మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు √5 టైమ్స్, అంటే 1/2√5 into log mod √5 tan x - 1/√5 tan x + 1. సో ఇది ఆ మోడల్ ప్రాబ్లం, రైట్. సో ఇక్కడ ఇప్పుడు మనం 2 డిఫరెంట్ మెథడ్స్ డిస్కస్ చేసాము. ఆ 2 డిఫరెంట్ మెథడ్స్ లో కూడా ఒక దాంట్లో tan x/2 t అనుకున్నాము, ఇంకో దాంట్లో tan x ని t అనుకున్నాము. Right. Next type. So this is a very important in IP point of view. 7 marks. 7 marks ki very important. And integrations of functions which are rational in sin x and cos x. సో ఇప్పటి వరకు మనం చేసినటువంటి మోడల్స్ లో సైన్ కాస్ లో డెనామినేటర్ లోనే ఉన్నాయి, న్యూమరేటర్ లో ఓన్లీ dx ఉంది మనకు. సో ఇప్పుడు మరి న్యూమరేటర్ లోను డెనామినేటర్ రెండిట్లోనూ సైన్ కాస్లు ఉంటాయి. అంటే ఫంక్షన్ ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి ఒకసారి. ద ఇంటెగ్రల్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటెగ్రల్ a cos x + b sin x / c cos x + d sin x. చూడండి ఒకసారి జాగ్రత్తగా, sin x లు cos x లే ఉంటాయి. a cos x + b sin x / c cos x + d sin x dx. మరి ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలంటే దీన్ని ఫార్ములా ఫామ్ లోకి మార్చుకోవాలి. మరి ఫార్ములా ఫామ్ లోకి మార్చాలంటే ఎలాంటి సబ్స్టిట్యూషన్ మనం తీసుకోవాలి? రైట్, దాని సబ్స్టిట్యూషన్ ఇక్కడ ఈ న్యూమరేటర్ మొత్తాన్ని సేమ్ డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే అప్పుడు న్యూమరేటర్ న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు a into d/dx ఆఫ్ డినామినేటర్ ప్లస్ b into డినామినేటర్. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సాల్వ్ దిస్ టైప్ 3.
న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డెనామినేటర్ ప్లస్ b ఇంటూ డెనామినేటర్. చూడండి ఒకసారి ఇక్కడ డెరివేటివ్ రాయాలి, ఇక్కడ డెరివేటివ్ ఓన్లీ డైరెక్ట్గా డెనామినేటర్ రాసుకుంటాం. సో అప్పుడు మనకి అది ఈజీగా ఫార్ములా ఫామ్ కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది ప్రాబ్లంలో చూద్దాం మనం. రైట్, ఇప్పుడు దాని మీద ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. అంటే ఇట్లా న్యూమరేటర్ ఈక్వల్ టు a ఇంటూ d బై dx ఆఫ్ డెనామినేటర్ ప్లస్ b ఇంటూ డెనామినేటర్ తీసుకొని ఇందులో ఈ క్యాపిటల్ A క్యాపిటల్ B వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేస్తే సరిపోతుంది. ఈ క్యాపిటల్ A క్యాపిటల్ B వాల్యూస్ చేయటము చాలా ఈజీగా ఉంటుంది మనకి. అంటే రెండు వైపులా ఇంతకుముందు మనకి టైప్స్ లో చేసాం మనం 5.6.4లో 6.3లో అక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ కంపేర్ చేసాము, ఆ తర్వాత కాన్స్టెంట్స్ కంపేర్ చేసాం. ఇక్కడ కాన్స్టెంట్లు ఎక్స్ కోఎఫిషియంట్లు ఉండవు. సైన్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుని ఆ ఏబి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలి. By equating the coefficients of cos x sin x we get the values of a and b. అంటే a and b డైరెక్ట్ గా రావు, ఏబీలలో రెండు ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేసుకుంటే ఏబి వాల్యూస్ వస్తాయి మనకి. బట్ ఒక ప్రాబ్లం చూస్తే మీకే క్లారిటీ వస్తుంది మీకు. ఒకసారి ఆ ప్రాబ్లం చూద్దాం మనం. ఫోర్త్ లో ఫస్ట్ బిట్, దట్ ఈస్ ఇంటెగ్రల్ 9 cos x minus sin x divided by 4 sin x plus 5 cos x dx. 9 cos x minus sin x divided by 4 sin x plus 5 cos x dx. అది రైట్. సో ఇప్పుడు దీనికి సేమ్ ప్రొసీజర్. న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు అంటే 9 cos x minus sin x. ఫస్ట్ స్టెప్ న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a into d by dx of denominator plus b into denominator. అంటే 9 cos x minus sin x is equal to a into d by dx of denominator అంటే 4 sin x plus 5 cos x plus b into denominator అంటే మళ్ళీ b into 4 sin x plus 5 cos x. సో ఇప్పుడు ఇక్కడ దీని డెరివేటివ్ రాయాలంటే a into డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే అప్పుడు 4 into డెరివేటివ్ ఆఫ్ sin x cos x ప్లస్ 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ రాయాలి. చూడండి, ఆ డెరివేటివ్ కొంతమంది మర్చిపోతుంటారు రాయకుండా. డెరివేటివ్ రాసిన తర్వాత కంపేర్ చేయాలి. సో అప్పుడు ఏ ఇంటూ 4 కాస్ ఎక్స్ మైనస్ 5 సైన్ ఎక్స్. ఇక్కడ కాస్ ఎక్స్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. అలాగే మిగతా బీది యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి. ఇక మీకు చేతనైతే డైరెక్ట్ గా కంపేర్ చేయొచ్చు, లేదా రైట్ సైడ్ లో అన్ని ఏ లోపలికి అలాగే బి కూడా లోపలికి మల్టిప్లై చేశాక సైన్ ఎక్స్ టర్మ్స్ లో సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ టర్మ్స్ లో కాస్ ఎక్స్ కామన్ తీసి కూడా చేసుకోవచ్చు. అంటే అలా చేస్తే ఒక 2 స్టెప్స్ పెరుగుతాయి అంతే. కాకపోతే కొంతమంది అలా చేయటం వల్ల మీకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. సరే అలాగే చేద్దాం మనం. సో అప్పుడు 9 cos x minus sin x is equal to ఇది లోపలికి మల్టిప్లై చేస్తే 4a cos x minus 5a sin x. సో ఇలా కాస్ ఎక్స్ టర్మ్స్ లో కాస్ ఎక్స్ కామన్ తీసేది 4a cos x, ఇక్కడేమో 5b cos x రా. అంటే కాస్ ఎక్స్ కామన్ తీస్తే 4a plus 5b ఇంటూ కాస్ ఎక్స్. అలాగే సైన్ ఎక్స్ టర్మ్స్ ఇది మైనస్ 5a plus 4b ఇంటూ సైన్ ఎక్స్ రాయొచ్చు, ప్లస్ మైనస్ 5a plus 4b ఇంటూ సైన్ ఎక్స్. ఇప్పుడు మీరు కంపేరింగ్ లైక్ టర్మ్స్ అంటే కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ లెఫ్ట్ సైడ్ 9 ఉంది, రైట్ సైడ్ 4a plus 5. మనకు కావాల్సింది మాత్రం ఈ ఈక్వేషనే, ఈ సెకండ్ ఈక్వేషన్. ఈక్వేషన్ 1 అనుకుంటే దీన్నే మనం చివరిలో వాడుకుంటాం మళ్ళీ. సో అప్పుడు 9 is equal to 4a plus 5b, అలాగే మైనస్ 1 is equal to 5a plus 4b అవుతుంది. సరే వీళ్ళు దీన్ని మళ్ళీ 5తో మల్టిప్లై చేశారు. ఎందుకు చేశారు అంటే మనకి ఇక్కడ అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేస్తున్నారు. అంటే దీన్ని 5తో దీన్ని 4తో చేసుకుంటే అప్పుడు ఇది 20a ఇది 20a అవుతుంది కాబట్టి సరే డైరెక్ట్ గా ఇక్కడే మల్టిప్లై చేస్తున్నారు డైరెక్ట్ గా వాళ్ళు. సరే మీరు ఇలా రెండు ఈక్వేషన్ రాసుకున్న తర్వాత ఆ రెండు ఈక్వేషన్స్ ని మీరు క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ లో మీరు స్ట్రైట్ లైన్స్ లో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నారు, అలా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ఇవి ఒక వేరియబుల్ ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా చేసుకోవచ్చు. మీ చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే ఆ మెథడ్ చేసుకోండి. టోటల్ గా రెండు ఈక్వేషన్లు ఏబీలలో వస్తాయి మనకి. ఇది సైన్ ఎక్స్ కోఎఫిషియంట్ కంపేర్ చేసుకుంటే ఇది, దీన్ని 4తో మల్టిప్లై చేసుకుంటే ఇలా వచ్చింది. ఈ ఈక్వేషన్ 1, 2ని సాల్వ్ చేయాలి. 1 + 2 చేసుకోండి, అప్పుడు ఏ ఎలిమినేట్ అయిపోద్ది. 1 + 2 చేసుకుంటే ఏ ఎలిమినేట్ అయిపోయి ఇదేమో 16b ఉంది. ఇది ఈక్వేషన్ 1 ఇది.
ఇది 16b, ఇదేమో 25b, అంటే మొత్తం 41b వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 41 వస్తుంది, ఎందుకంటే 45 మైనస్ 4 41 అయిపోతుంది. అంటే ఎడిషనే కాబట్టి మొత్తం. సో 20a మైనస్ 20a క్యాన్సిల్, 25b ప్లస్ 16b 41b ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 4 అంటే 40. అంటే అప్పుడు బి వాల్యూ 1 వస్తుంది. ఇంక ఇప్పుడు ఈ బి వాల్యూని ఇష్టం వచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి, దాని నుంచి ఏ వస్తుంది అప్పుడు. సో ఏ వాల్యూ కూడా 1 వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4a ప్లస్ 5b 9, బి వాల్యూ 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు 4a ఈక్వల్ టు 9 మైనస్ 5, 9 మైనస్ 5 అంటే 4, అప్పుడు ఏ ఈక్వల్ టు 1. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరు చెప్పిన ఈక్వేషన్ 1 అని పెట్టుకోండి దాని అని చెప్పేసి ఇక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దేర్ ఫర్ న్యూమరేటర్ వాల్యూని మార్చుకుంటున్నాం మనం. 9 cos x minus sin x is equal to a into d by dx of denominator plus b into denominator. అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్హెచ్ఎస్ని సింప్లిఫై చేయకూడదు, ఇంకా సింప్లిఫై చేస్తే ఏమొస్తుందంటే ఇదే 9 cos x minus sin x వస్తుంది సింప్లిఫై చేస్తే. అంటే సింప్లిఫై చేసి రాశారు అనుకోండి, ఇప్పటి వరకు మనం చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోద్ది. మనం చేసింది ఏంటి, వాడు ఇచ్చినటువంటి న్యూమరేటర్ అని ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డెనామినేటర్ ప్లస్ బి ఇంటూ డెనామినేటర్ రూపంలోకి మార్చాము. ఇప్పుడు ఇంటిగ్రల్ తీసుకోండి. దేర్ ఫోర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, దీని ప్లేస్ లో ఇదంతా రాసుకుంటాం మనం అంతే. మళ్ళీ ఇప్పుడు ఇది 2 టర్మ్స్ కాబట్టి దీన్ని 2 ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేయండి. అంటే ఇంటెగ్రల్ 1 ఎలాగో రాయక్కర్లేదు కాబట్టి అప్పుడు 4 cos x minus 5 sin x by 4 sin x plus 5 cos x dx ప్లస్ మళ్ళీ ఈ టర్మ్ బై ఈ టర్మ్ రాసుకుంటాం ఇంటెగ్రల్ వేసి. ఇలా ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా మీకు ఫార్ములా ఫామ్ వచ్చేసింది. ఇక్కడ సెకండ్ ఇంటెగ్రల్లో న్యూమరేటర్ డెనామినేటర్ సేమ్ ఉందిరా, అంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇంటెగ్రల్ 1 dx, ఇంటెగ్రల్ 1 dx అంటే x అయిపోతుంది. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి డెనామినేటర్ యొక్క డెరివేటివే న్యూమరేటర్ లో ఉంది, అంటే ఇంటెగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x ఫామ్. వాట్ ఈస్ ఇంటెగ్రల్ f డాష్ x బై f ఆఫ్ x? లాగ్ మోడ్ f ఆఫ్ x ప్లస్ c, అంటే లాగ్ మోడ్ డెనామినేటర్, దట్ ఈస్ లాగ్ మోడ్ 4 sin x plus 5 cos x ప్లస్ ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ c. చూడండి చాలా సింపుల్ గా ఉంటుంది ప్రాబ్లం. 7 మార్క్స్ కి ఎక్కువగా నంబర్ ఆఫ్ టైమ్స్, ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రాబ్లము, కొంచెం లెంత్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి జేఈ ఐపీ ఎగ్జామినేషన్ లో ఎక్కువ సార్లు ఈ ప్రాబ్లం ఇస్తుంటాడు. సో కాబట్టి ఈ ప్రాబ్లం అందరూ కూడా జాగ్రత్తగా పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. మీరు ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ వినండి ఇది. రైట్, నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్ చూడండి. ప్రీవియస్ ప్రాబ్లం కి దీనికి చిన్న డిఫరెన్స్ ఉంది. అంటే మీకు ప్రీవియస్ లో 2 మోడల్స్ కంబైన్ చేసుకుంటే ఈ ప్రాబ్లం వస్తుంది. ప్రీవియస్ ప్రాబ్లంలో ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు, న్యూమరేటర్లోను డెనామినేటర్లోను కాన్స్టెంట్ లేవు, ఓన్లీ cos x plus 3 sin x by cos x plus sin x మోడల్స్ ఏ ఉన్నాయి. అప్పుడు ఏం చేసాం మనం, న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డెనామినేటర్ ప్లస్ బి ఇంటూ డెనామినేటర్ అని రాసాం. మరి ఇక్కడ ఈ కాన్స్టెంట్ ఎప్పుడైతే ఎక్స్ట్రా వచ్చిందో, ఈ కాన్స్టెంట్ అంటే మన ఫార్ములాలో కాన్స్టెంట్ ని ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంటే న్యూమరేటర్ ఇస్ ఈక్వల్ టు a ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డెనామినేటర్ ప్లస్ బి ఇంటూ డెనామినేటర్ ప్లస్ సి. ఇలా అంటే ఎప్పుడైతే ఇక్కడ న్యూమరేటర్ లో కాన్స్టెంట్ ఎక్స్ట్రా వచ్చిందో, ప్రీవియస్ మోడల్ కి ఇది కాన్స్టెంట్ ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఆ సబ్స్టిట్యూషన్ స్టార్టింగ్ స్టెప్ లో కూడా ఇక్కడ ప్లస్ సి రాసేయండి సరిపోతుంది. సో ఇది ఈ టైప్ గుర్తుపెట్టుకోవాలి, స్టార్టింగ్ స్టెప్ గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది మనకి. ఇక నెక్స్ట్ మిగతా బ్యాలెన్స్ అంతా ప్రీవియస్ మోడల్ లాగా చేయటమే. అంటే కంపేరింగ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకొని, అలాగే కాన్స్టెంట్లు కూడా కంపేర్ చేసుకుంటే అప్పుడు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సిలలో 3 ఈక్వేషన్లు వస్తాయి. వాటిని సాల్వ్ చేసుకుంటే ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయి. సో ప్రొసీజర్ అంతా ప్రీవియస్ గానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఏంటి అంటే ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా కాన్స్టెంట్ యాడ్ చేసుకోవడం మైండ్ లో పెట్టుకోవాలి. రైట్, మరి ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. లెట్ cos x plus 3 sin x plus 7, that is numerator value, is equal to a into d by dx of denominator, that is the cos x plus sin x plus 1
ప్లస్ బి ఇంటూ డెనామినేటర్. సో దట్ ఈస్ బి ఇంటూ మళ్ళీ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి అవుతుంది. ఇది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కాస్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ దీని డెరివేటివ్ అంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్. ఈ 1 డెరివేటివ్ 0 అయిపోతుంది కాబట్టి రాయక్కర్లేదు. ప్లస్ బి ఇంటూ యాజ్ ఇట్ ఈస్గా ప్లస్ సి యాజ్ ఇట్ ఈస్గా రాసి మళ్ళీ ఇంత ముందులాగే సైన్ ఎక్స్ అంతా ఇది ఇందులో సైన్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఏ ప్లస్ బి ఉంటుంది. కాస్ ఎక్స్ కామన్ తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి ఉంటుంది. అలాగే కాన్స్టెంట్ కూడా ఉంది చూడండి, ఇది బి ఇంటూ 1 బి ప్లస్ సి అవుతుంది కాన్స్టెంట్. ఇలా కాస్ ఎక్స్ కోఎఫిషియంట్స్ ఏ కాస్ ఎక్స్ ప్లస్ బి కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ కామన్ తీస్తే ఏ ప్లస్ బి. సైన్ ఎక్స్ కామన్ తీయాలంటే ఇది మైనస్ ఏ సైన్ ఎక్స్ ప్లస్ బి సైన్ ఎక్స్. సైన్ ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఏ ప్లస్ బి. ఇంకా మిగిలింది కాన్స్టెంట్ బి ఇంటూ 1 బి ప్లస్ సి, అది కాన్స్టెంట్. ఇప్పుడు కంపేరింగ్ లైక్ టర్మ్స్ చేసుకోండి. సో అప్పుడు కాస్ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అలాగే మైనస్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 3 అవుతుంది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్గా ఏబీలు వస్తాయి. ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి 2b ఈజ్ ఈక్వల్ టు 4, బి వాల్యూ 2 వచ్చేసింది. సరే ముందు బి ప్లస్ సి రాసుకోవాలి కాబట్టి థర్డ్ ఈక్వేషన్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 7. ఇప్పుడు 1 ప్లస్ 2 చేసుకోండి, బి వాల్యూ 2 వస్తుంది. యాడ్ చేసుకుంటే రెండింటిని బి వాల్యూ 4 బి వాల్యూ 2 వస్తుంది. 2b వాల్యూ 4 బి వాల్యూ 2. ఆ బి వాల్యూ ఆ రెండింటిలో ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే బి వాల్యూ 2 తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 1 అంటే ఏ వాల్యూ -1 వస్తుంది. అలాగే ఈ బి వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో కూడా సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 3 బి ప్లస్ సి ఉంది మనకి, బి ప్లస్ సి ఈక్వల్ టు 7. ఆ బి వాల్యూ 2 అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సి వాల్యూ 5 అవుతుంది. ఇలా ఇప్పుడు ఏబి వాల్యూస్ అన్ని కూడా తీసుకెళ్ళి అక్కడ ఎక్కడైతే మన న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి బై డిఎక్స్ అని రాసాము ఆ ఏబిసిలు అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే టోటల్ గా మనం ఆ న్యూమరేటర్ వాల్యూ అది మనం చేయాల్సింది. ఈ న్యూమరేటర్ వాల్యూ ప్లేస్ లో ఏ ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ డెనామినేటర్ ప్లస్ బి ఇంటూ డెనామినేటర్ ప్లస్ సి. ఇలా మళ్ళీ ఇప్పుడు 3 టర్మ్స్ ఉన్నాయి న్యూమరేటర్ లో కాబట్టి ఇప్పుడు దీన్ని 3 ఇంటెగ్రల్స్ గా స్ప్లిట్ చేయాలి. అంటే మైనస్ బయట రాసుకుంటే మైనస్ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ బై, మళ్ళీ ఈ మైనస్ లోపల మల్టిప్లై చేయొద్దు ఎందుకంటే ఇది డెరివేటివ్ ఆఫ్ డెనామినేటర్ రూపంలోకి మార్చాం. మళ్ళీ ఈ మైనస్ లోపల మల్టిప్లై చేస్తే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అవుతుంది. అందుకని -1 ఇంటూ ఇది దీని వాల్యూ ఇక్కడ రాసుకోవటం. అలాగే ప్లస్ 2 ఇంటూ దిస్ వాల్యూ బై దిస్ వాల్యూ ఇంటెగ్రల్. అలాగే ప్లస్ 5 ఇంటూ ఇంటెగ్రల్ 1 బై కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1. ఇలా 3 ఇంటెగ్రల్స్ రాసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండు ఈజీగా అయిపోతాయి ప్రీవియస్ ప్రాబ్లంలో లాగానే. దీని డెరివేటివ్ న్యూమరేటర్ లో ఉంది కాబట్టి అంటే ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ఎక్స్ ఫామ్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 రాసేసుకుంటాము. ప్లస్ 2 ఇంటూ ఈ రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఇంటెగ్రల్ 1dx అంటే ఎక్స్ అది కూడా అయిపోతుంది. ఇక మనం చేయాల్సింది ఈ ఇంటెగ్రలే. మళ్ళీ ఈ ఇంటెగ్రల్ అంటే మనం టైప్స్ ఇందులో చేసాము, జస్ట్ మనం ఈరోజు సెకండ్ టైప్ చేసింది ఈ మోడలే. tan x/2 ఈక్వల్ టు టీ అనుకునే ప్రాబ్లం ఇది. సో కాబట్టి ముందు ఈ రెండు సింప్లిఫై చేసుకుందాము. మైనస్ లాగ్ మోడ్ ప్లస్ 2 ఇంటూ ఇంటెగ్రల్ 1dx ప్లస్ 5. ఇక మళ్ళీ ఇది tan x/2 ఈక్వల్ టీ అనుకునే మోడల్ కాబట్టి ఇంకా అదంతా వర్కింగ్ అంతా యాజ్ యూజువల్ గా చేసుకోవాలి. మళ్ళీ అంటే ఆ 7 మార్క్స్ సమ్ మళ్ళీ ఇందులో వస్తుంది సగం నుంచి. కాకపోతే అంత లెందీ లేకుండా ఈజీగా సింప్లిఫై అవుతుంది ప్రాబ్లమ్. ఒకసారి చూడండి మీరు. సరే ఇక్కడ ఇంటిగ్రల్ ఫస్ట్ టర్మ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటాము. సెకండ్ టర్మ్ లో ఇంటిగ్రల్ 1dx అంటే ఎక్స్ అంటే 2 ఇంటూ ఎక్స్ అయిపోద్ది ప్లస్ 5 ఇంటూ ఇక్కడ tan x/2 ఈక్వల్ టు టీ అనుకుంటే సరిపోతుంది. dx ఈక్వల్ టు 2dt/1 ప్లస్ టీ స్క్వేర్. అలాగే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ వాల్యూస్ కూడా రాసేసుకోండి. ఇప్పుడు దట్ ఈస్ ఈక్వల్ టు ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ముందు ఇక్కడ ఐ అని పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇదంతా ఎవరికి ఈక్వల్ అంటే ఇక్కడ మధ్యలో ఎక్స్ట్రా స్టెప్స్ వేరే చేసాం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఐ ఈజ్ ఈక్వల్ టు అని రాసుకుంటే బాగుంటుంది. మైనస్ లాగ్ మోడ్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ 2x ప్లస్ 5 ఇంటూ ఈ సబ్స్టిట్యూషన్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ 1 ప్లస్ టీ స్క్వేర్లు క్యాన్సిల్ అయిపోతాయి.
అది 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t ప్లస్ ఈ 1 ఇంటూ 1 ప్లస్ టీ స్క్వేర్ వస్తుంది, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ రాసుకోవచ్చు. అంటే ఆ 1 ప్లస్ టీ స్క్వేర్ ఇది 1 మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 2t, ఈ మైనస్ టీ స్క్వేర్ ఇక్కడ వచ్చే ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 2dt బై 2 ప్లస్ 2t వస్తుంది. ఇక్కడ 2 కామన్ తీసి కట్ చేసుకోవచ్చు మనం, అంటే అప్పుడు ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ టీ dt అవుతుంది. మిగతా టర్మ్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవటమే, ఓన్లీ ఆ థర్డ్ టర్మ్ ని ఇంటిగ్రేట్ చేయాలి, దాన్నే సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నాం మనం. సో ఇప్పుడు ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ మోడల్, ఇంటెగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ అంటే లాగ్ మోడ్, ఇంటెగ్రల్ 1 బై ఎక్స్ మోడల్ లాగ్ మోడ్ ఎక్స్ అంటే లాగ్ మోడ్ 1 ప్లస్ టీ ప్లస్ ఇక్కడ మాడ్యులస్ ఇక్కడ పడాలి, ఇక్కడ సపరేట్ బయట పడింది మోడ్, ఇక్కడ రాయాలి మాడ్యులస్ 1 ప్లస్ టీ. ఇప్పుడు టీ వాల్యూ మళ్ళీ tan x బై 2 కాబట్టి సో దట్ ఈస్ లాగ్ మోడ్ 1 ప్లస్ tan x బై 2 ప్లస్ ఇక్కడ కూడా మాడ్యులస్ ఇక్కడ రావాలి, లాగ్ మోడ్ ఉండాలి, మాడ్యులస్ ఆఫ్ లాగ్ రాశారు, ఇక్కడ మిస్టేక్ జరిగింది, లాగ్ మోడ్ 1 ప్లస్ tan x బై 2 ప్లస్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ మోడల్. ఎక్కువగా 7 మార్క్స్ ఈ మధ్య కాలంలో ఇప్పుడు మనం చేసిన మోడల్నే ఎక్కువగా ఇస్తున్నాడు. సో ఎందుకంటే మనకి అన్ని మోడల్స్ అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ 6.4లో ఉన్నటువంటి 2 మోడల్స్ ఒకే దాంట్లో వచ్చేస్తున్నాయి మనకి. సో అందుకని ఎక్కువగా ఈ ప్రాబ్లమ్నే ఇస్తున్నాడు మనకి ఎగ్జామినేషన్లో. సో ఓకే, సో 6.4 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, we will go to next exercise, that is exercise 6.5, that is integration by parts. That is very very important in JEE mains point of view. సో అందరూ కూడా బాగా నేర్చుకోవాలి, ఎందుకంటే అది ఆ నెక్స్ట్ చాప్టర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ అనే చాప్టర్ లో కూడా మనం వాడతాం దాన్ని. సో కాబట్టి అందరూ కూడా అది ఆ కాన్సెప్ట్ ని అందరూ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. ఓకే, బాయ్.